హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026 26 ఎగ్జామ్కి అయితే మనం టైం టేబుల్ అయితే వేసుకోవడం జరిగింది కదండి. సో ఇది 10 డేస్ టైం టేబుల్. ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను. ఇది 10 డేస్ టైం టేబుల్ అండి. ఆల్రెడీ 2 డేస్ అనేది మనకు అయిపోయింది. సో డే 1 డే 2 అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనం డే 3లో ఉన్నామండి. సో డే 3లో మన టార్గెట్స్ ఏంటి, ఈరోజు కంప్లీట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఇది ప్యూర్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన టైం టేబుల్ అండి. సో గ్రాడ్యుయేట్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చండి. సేమ్ టైం టేబుల్ అండి. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అయితే ఫుల్గా నేనైతే కవర్ చేస్తాను. పాలిటీ, హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి అండ్ జాగ్రఫీ ఇవైతే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే కవర్ చేస్తాను. బ్యాలెన్స్ అనేది మీరు చూసుకోండి, ఓకేనా. స్ట్రాటజిక్ జీకే కూడా కవర్ అవుతుందండి ఇందులోనే, ఓకే. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా డే 3లోకి వెళ్ళిపోదాం. సో డే 3 యొక్క టార్గెట్స్ అండి. రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఎగ్జామ్లో, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో లాస్ట్ టైం అయితే కొంచెం న్యూ మోడల్స్ కూడా ఇచ్చాడు కోడింగ్ అండ్ డీకోడింగ్ అవి. సో వాటికి సంబంధించిన వీడియోలు కూడా నేను అప్లోడ్ చేశానండి. మన ఛానల్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి, లేదంటే ఎండ్ కార్డ్లో ఇస్తాను, అక్కడ నుంచి అయినా చెక్ చేయండి, ఓకేనా. కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయండి. మార్క్స్ చాలా సింపుల్. సో దీంట్లో న్యూ మోడల్స్ అడిగాడని చెప్పాను కదా, అవి మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఎండ్ కార్డ్లో ఇస్తాను, చెక్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు వరకు జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ తర్వాత గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన ఎగ్జామ్స్ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి జరిగింది అండ్ గ్రూప్ డి వాళ్ళకి జరిగింది. వీటన్నిటిలో సేమ్ మోడల్ ఇస్తూనే వచ్చాడు. సో ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కంబైన్ చేసని అడగచ్చు. సో ఈ రెండింటి నుంచి కలిపి 1 to 3 క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి, సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ మార్చ్ అండి. సో ఇంపార్టెంట్ డేస్తో పాటు థీమ్స్ కూడా నేర్చుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే ఇది స్ట్రాటజిక్ జీకే పరంగా అడగచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అడగచ్చు. సో కంబైన్ చేసి కూడా అడగచ్చు ఈ రెండింటిని. సో 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ డేస్ నుంచి. సో నేను రోజుకు ఒక మంత్ ఇస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మార్చ్ మంత్ అండి. ఎవరికైనా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కనుక కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అనేది వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అండి. ఇందులో నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే క్వశ్చన్ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. 1 క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఇంపార్టెంట్ అండి. మనకి పాలిటీలో ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. సో నేను పాలిటీ నుంచి చాలా ఎక్కువ ఇంపార్టెంట్వే చెప్తున్నాను. సో ఇవి కంపల్సరీ కవర్ చేసి తర్వాత బ్యాలెన్స్ అనేది కవర్ చేస్తే మీకు చాలా బెటర్గా ఉంటుందండి. మార్క్స్ అనేవి ఎక్కువ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేది ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేద నాగరికత. హిస్టరీ నుంచి వేద నాగరికత అండి. సో హిస్టరీ నుంచి మనకి వేద నాగరికత అనేది ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికత తర్వాత వేద నాగరికత ఇంపార్టెంట్. సో దీని నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. దట్టు మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ బేస్ చేసుకొని ఎక్కువ అడుగుతారు కాబట్టి వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అనేవి మీరు కనుక ఇప్పుడే నేర్చుకొని నోట్స్ కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఎగ్జామ్కి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసానండి, మనకి కరెంట్ అఫైర్స్ నుంచి నియర్లీ 10 to 15 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 10 to 15 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్లో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి 10 to 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మీరు
నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడే నోట్స్ రాసి పెట్టుకుంటే ఏంటంటే, అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. రీసెంట్‌గా వచ్చిన గ్రూప్ డీలో చూసుకున్నా కూడా మనకి కరెంట్ అఫైర్స్‌కి అనేది ఎక్కువ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ప్యాటర్న్ బేస్ చేసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్. సో, టైం ఉంది గాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి నీట్‌గా మీరనేది నోట్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలంటే, మీరు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి కంపల్సరీ చదవాలండి. చాలా ఇంపార్టెంట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో, ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఈ 1 ఇయర్ అనేది కరెంట్ అఫైర్స్ అనేవి నోట్ చేసి పెట్టుకుంటే గనక చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ఎవరికన్నా లేదు మాకు ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో అర్థం కావట్లేదంటే గనక కామెంట్ చేయండి. మీకు ఫుల్ మ్యాటర్ చెప్పలేకపోవచ్చు కానీ, ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి, ఈ టాపిక్ మాత్రమైతే చెప్పగలనండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ రాయండి. ఇది కూడా చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్ రాయండి. సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్. సో, దీనివల్ల మీరు అంటే మీకు క్లారిటీ వచ్చిందా లేదా సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో, ఇదైతే డే 3 టైమ్ టేబుల్ అండ్ టార్గెట్ అండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్‌కి అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా? మీ మన ఛానల్‌ని లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. సో, అది కొంచెం క్లిక్ చేస్తే మన ఛానల్ ఇంకొంచెం బూస్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. సో, ఈ వేదనాగరికత కూడా మన ఛానల్‌లో ఉందండి. కావాలంటే చెక్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కావాలన్నా, లేదంటే ఈ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కావాలన్నా గనక కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అనేది వీడియో అనేది చేసి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్